ఈ రోజు మనం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని జరుపుకుంటూ ఉన్నాం. 1959లో ప్రారంభమైనటువంటి ఈ సంస్మరణ దినం ప్రతి సంవత్సరం ఇదే రోజున దేశవ్యాప్తంగా దేశం కోసం, ప్రజల భద్రత కోసం, ప్రజల స్వేచ్ఛ కోసం, ప్రజల రక్షణ కోసం అమరులైనటువంటి త్యాగదనులకు మనమంతా కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారందరికీ వాస్తవంగా సమాజం రుణపడి ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా శాంతి భద్రతలు బాగా ఉంటేనే అభివృద్ధి చెందడం సాధ్యమవుతుంది. లా అండ్ ఆర్డర్ దెబ్బతింటే ప్రజల్లో అభద్రతాభావం పెరిగిపోయి డెఫినెట్గా అభివృద్ధి కుంటుపడుతుంది, పేదరికం పెరుగుతుంది, రావాల్సిన పెట్టుబడులు రావు. అందువల్ల ఎట్టి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో తీవ్రవాదాన్ని కానీ, ఉగ్రవాదాన్ని కానీ, సంఘ విద్రోహ శక్తులను కానీ, మతతత్వ శక్తులను కానీ, వైట్ కాలర్ క్రిమినల్స్లు కానీ పెరగనివ్వమని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి నేను హామీ ఇస్తా ఉన్నాను. హైదరాబాద్లో అధునాతనమైనటువంటి పోలీసు వ్యవస్థ కోసం విశేషంగా ప్రభుత్వం నిధులు వెచ్చిస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. త్వరలోనే బంజారా హిల్స్లో 24 అంతస్తులతో కూడినటువంటి ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ను శంకుస్థాపన కూడా చేసి నిర్మాణం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. శాంతి భద్రతలు కాపాడడానికి పోలీసులు ఎన్నో త్యాగాలు చేయవలసి వస్తూ ఉంది. రాత్రింబవళ్లు విధులు నిర్వహిస్తూ ఇలా విధి నిర్వహణ సందర్భంలో పోలీసులు త్యాగాలు చేయక తప్పనటువంటి పరిస్థితులు అనునిత్యం మనకు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళ త్యాగాలను సమాజంలోని అన్ని వర్గాలు గుర్తించి సానుభూతిని ప్రకటించే సంప్రదాయం, పోలీసుల త్యాగాలను మనం గుర్తించి సరైన రీతిలో ప్రతిస్పందించి వెన్ను తట్టి ముందుకు నడిపించవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని ఈ సందర్భంగా సవినయంగా సమాజానికి నేను మనవి చేస్తా ఉన్నాను. ఒక మంచి మాట, ఒక మెచ్చుకోలు, భుజం తట్టి ప్రోత్సహించే గుర్తింపు విధి నిర్వహణలో పోలీసులకు అద్భుతమైన స్ఫూర్తినిస్తాయని కూడా ఈ సందర్భంలో నేను తెలియజేస్తా ఉన్నాను. కొత్త రాష్ట్రంలో పోలీసులకు ప్రోత్సాహకాలు ఉంటాయి, ప్రమోషన్లు కూడా ఉంటాయి. అమరులైనటువంటి పోలీసులకు అందరికీ కూడా రాష్ట్ర ప్రజల తరఫున, వ్యక్తిగతంగా నా తరఫున, ప్రభుత్వ తరఫున మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నాను. సమాజం నుండి పోలీసులకు పూర్తి సహాయ సహకారాలు అందాలంటే పోలీసులు కూడా ప్రజల ఆశలకు అనుగుణంగా ప్రభుత్వం యొక్క గౌరవ మర్యాదలు, ప్రతిష్ట పెంచే విధంగా కర్తవ్య నిర్వహణ చేయాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇండ్ల స్థలాలు ఏవైతే ఉంటాయో వాటికి రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో పోలీస్ కానిస్టేబుళ్లకు, హెడ్ కానిస్టేబుళ్లకు, ఏఎస్ఐలకు, హోంగార్డులకు మరియు మాజీ సైనికులకు కలిపి 10% ఇళ్లను రిజర్వ్ చేసి ప్రతి సంవత్సరం కేటాయిస్తామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. వారికి సర్వీస్ ఎండ్ అయ్యే టైంలో ఒక మంచి రక్షణగా వారి కుటుంబానికి ఉంటుందని కూడా వ్యక్తిగతంగా నేను అభిప్రాయపడతా ఉన్నాను. ఎస్ఐ ఆ పై స్థాయి అధికారులకు వారు పనిచేస్తున్నటువంటి జిల్లాలలోని ఏ మున్సిపాలిటీలో కావాలన్నా వారికి ఇళ్ల స్థలాలు కూడా ప్రభుత్వం కేటాయిస్తుందని ఈ సందర్భంగా త్వరలోనే హైదరాబాద్ నగరానికి సంబంధించి స్థలం కేటాయించి ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. పోలీసులకు యూనిఫామ్ కోసం ఇచ్చేటువంటి వార్షిక అలవెన్స్ ప్రస్తుతం 3,500 రూపాయలుగా ఉంది. దాన్ని 7,500కు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ట్రాఫిక్ విభాగంలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది వాళ్ళ బాధలు వర్ణనాతీతంగా ఉంటాయి. సమాజం కోసం, ట్రాఫిక్ రెగ్యులేషన్ కోసం గంటల తరబడి పొల్యూషన్ మధ్య నిలబడి వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి వారి ఆరోగ్యం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పొల్యూషన్ అలవెన్స్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి భావించడం జరిగింది. వాళ్ళ మూల వేతనం ఏదైతే ఉంటుందో ట్రాఫిక్ పోలీసులందరికీ కూడా 30% అదనపు వేతనాన్ని వారికి వారి బేసిక్ పే నుంచి చెల్లించడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం ఇచ్చేటువంటి స్ఫూర్తితో పోలీసులు విధి నిర్వహణకు పునరంకితం కావాలని, నూతన రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయాలని, అరాచక శక్తులను అణిచివేసి శాంతియుత వాతావరణం నెలకొల్పడానికి కొత్త ఉత్సాహంతో నడుం కట్టాలని అందరికీ పోలీస్ విభాగం అందరికీ కూడా నేను సవినయంగా
మనవి చేస్తా ఉన్నాను. దేశవ్యాప్తంగా జరుగుతున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం పాటిస్తున్న సందర్భంగా దేశం కోసం ప్రజల కోసం ప్రాణాలు త్యాగాలు చేసిన పోలీసు వీరులందరికీ నా తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున వారి ఆత్మలకు శాంతి కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ మరొకసారి అమరవీరులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శ్రద్ధాంజలిని ఘటిస్తున్నాను. జై హింద్.